ఈరోజు హరే కృష్ణ సంతాన కుండ్ వరకు కాదు బహుళ వన్కి కూడా వెళ్ళినాము. కుముదు వన్ నుంచి బహుళ వన్ వెళ్ళినాము. బహుళ వన్ వచ్చేసి బహుళ ఆవు పాస్ట్ టైం అది మీకు తెలిసే ఉంటుంది. అది అన్ని కృష్ణ ఆవులన్నీ మేస్తూ ఉంటే సడన్గా ఈ 4-5 ఆవులు తింటా అవి గుంపులో నుంచి విడిపోతాయి అన్నమాట. పక్కకు పోతానే తలెత్తి చూసుకునేటప్పటికి ఈ 4 ఆవులు సపరేట్ అయి ఉంటాయి. దాంట్లో బహుళ కూడా ఒకటి. సడన్గా ఒక పులి వచ్చి అటాక్ చేస్తుంది వాళ్ళని. తరవడం మొదలు పెట్టేటప్పటికి 4 దిక్కులు పరిగెత్తాయి. 4 దిక్కు పరిగెత్తడంలో ఈ బహుళ అనే ఆవు అన్ఎక్స్పెక్టెడ్లీనే దానికి తెలియకనే పులి గుహలోకి దూరిపోతుంది తప్పించుకోవడానికి. అప్పుడు పులి వచ్చేసి నువ్వు దొరికినావు ఇంక నాకు, ఇంక నేను తినేస్తాను అని అంటుంది. ఈ 3 ఆవులు మిగిలినటి పారిపి నేరుగా ఆవుల్లో కలిసి ఇంటికి వెళ్ళిపోతాయి అనమాట. ఇంటికి వెళ్ళిపోయినాయి కానీ ఎగమలు కొంచెం చూస్తూ ఉంటాయి, బహుళ రాలేదే అని. ఈ బహుళ ఈడరకపోయి ఉంటుంది పులి దగ్గర. పులి వచ్చేసి బహుళని తినాలని శాంతం ప్రయత్నం చేస్తూ ఉంటే బహుళ రిక్వెస్ట్ చేసుకుంటుంది. నేను నిన్నే నా దూడకు కాన్పు ఇచ్చినాను, కన్నాను, నిన్నే నా దూడని కన్నాను. నా దగ్గర ఫ్రెష్గా తయారైన పాలు ఉన్నాయి. నా బిడ్డకు తాపించుకొని కడుపు నిండా వస్తాను. ఆ పాలతో నా బిడ్డ కొంచెం ఆరోగ్యంగా పెరుగుతుంది. మా చెల్లెలకి ఎవరికైనా అప్పచెప్పేసి వస్తాను నేను. దయచేసి నన్ను ఒకసారి ఇంటికి పోయేసిరా నువ్వు అని రిక్వెస్ట్ చేసుకుంటుంది. అప్పుడు పూలు అంటుంది, నాకేమన్నా ఎర్రా పిచ్చా, నేను కళ్ళ ముందు ఆహారాన్ని పెట్టుకొని నీకోసం నీ బిడ్డ కోసము నేను ఒకరోజు వెయిట్ చేయమంటావు ఆకలితో? నాకు విపరీతమైన ఆకలిగా ఉన్నది, ప్రసక్తే లేదు, నేను ఇప్పుడు తినేయాల్సిందే నిన్ను అంటుంది. అప్పుడు ఆవంటది, నేను నా యజమాని ఎవరు తెలుసా? కృష్ణ భగవాన్ నా యజమాని. నా యజమానికి చెడ్డ పేరు వస్తుంది నేను కానీ మాట తప్పినానంటే. నా యజమాని కృష్ణ భగవాన్ అని గుర్తుపెట్టుకో, నేను మాట ఇచ్చినా అంటే మాట నిలబెట్టుకుంటాను ఖచ్చితంగా, నా ప్రాణం పోయినా కానీ అని చెప్పేసి ప్రామిస్ చేస్తుంది. సరే అయితే చూద్దాం నువ్వు ఎంత మటుకు నిలబెట్టుకుంటావు అని చెప్పేసి పొమ్మంటుంది. అప్పుడు వెళ్తుంది కానీ దీనంగా ఏడుపు మొహం పెట్టుకొని డల్గా వెళ్తుంది ఇంటికి. ఇప్పుడు వెళ్ళేటప్పటికి ఈ ఆవులన్నీ పరిగెత్తుకుంటూ వచ్చినావు బహుళ, అయ్యో నువ్వు వెళ్ళిపోయినావు, పులికి దొరికిపోయినావు అనుకుంటే, అయ్యో మేము ఎంత తంచటమన్నా తెలుసా, అమ్మయ్యా వచ్చేసినావా అని అంటే, ప్రస్తుతానికి వచ్చినాను అంతేను, నేను పులి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చినాను, నేను మళ్ళీ వెళ్ళాలి, నా దూడకు పాలు ఇచ్చేసి వస్తానని చెప్పినాను అని చెప్తే, అప్పుడు దూడ పరిగెత్తుకుంటూ వచ్చేది. మా ఎట్ట వినావు నువ్వు, ఎందుకు నువ్వు లేటుగా వచ్చినావు, అందరూ వచ్చేసినారు నువ్వే లేటుగా వచ్చినావు, నేనేమైనా అయిందని భయపడినాను అని అంటుంది దూడ. అప్పుడు ఆవు ఉంటుంది, లేనా నేను కొంచెం వెనకలు పడినాను, లేట్ అయింది, తాగు పాలు బాగా తాగు, కడుపు నిండా తాగు, ఎన్ని తాగుతావో తాగు, మీ పెద్దమ్మోళ్ళు చెప్పిన మాట విను, మీ పిన్నమ్మోళ్ళు చెప్పిన మాట విను, ఫ్రెండ్స్తో బాగా మంచిగా ఉండు, గొడవలు పడగాకు, అల్లరి చేయగాకు, బుద్ధిగా ఉండు, నువ్వు ఏం చెడుపు చేసినా కానీ మన యజమానికి చెడ్డ పేరు వస్తుంది, కృష్ణ భగవానికి పేరు రాకూడదు, చెడ్డ పేరు రాకూడదు, నువ్వు మంచిగా ఉండాలా, చెప్పిన మాటని బుద్ధిగా ఉండు, మంచి ఆవుగా ఎదగాలి నువ్వు అని నేను నచ్చ చెప్తా ఉంటే, ఎప్పుడు ఎందుకు అవన్నీ చెప్తున్నావుమా, ఏమైంది, నేను చూస్తా ఉంటే నాకు నువ్వెందుకో ఏదో ఇబ్బందిలో ఉండేది తెలుస్తుంది, ఎంతో జీవితం ఉంది నాకు, జీవితం అంతా గైడ్ చెయ్యి, ఇప్పుడే అన్నీ చెప్పేస్తున్నావే ఇంకెప్పుడు రానంటూ అని అంటుంది దూడ. అంటే నా బహుళ అంటుంది, ఊరికే చెప్తున్నాను నువ్వు విను, మళ్ళీ ఎదురు ప్రశ్నలు వేయకుండా విను, చెప్పింది సరిగ్గా విను, మళ్ళా నీకు చెప్పడానికి నేను ఉంటానో ఉన్నో, చెప్పినప్పుడు విను అని చెప్పేసి బహుళ రిక్వెస్ట్ చేసుకొని వినమని చెప్పేసి దాన్ని ఒళ్ళంతా నాకి శుభ్రంగా స్నానం చేపించి దానికి పొదుగు నిండా పాలు శుభ్రంగా పాలు తాగిపించేసి సైలెంట్గా నిద్రపిచ్చేసి వాళ్ళ 3 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ 3 ఫ్రెండ్స్కి అప్పచెప్పి, వాళ్ళు మేము వస్తామంటే వద్దు మీరు ఉండి నా బిడ్డను కాపాడండి, అదే చాలు నాకు, యజమాని మాట నిలబెట్టుకునే అదృష్టాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి నేరుగా బయలుదేరేస్తుంది. ఈ దూడ నిద్రపోతామని ఇది చేసి సైలెంట్గా ఈ ఆవులు నిద్రపోయిన తర్వాత వాళ్ళ అమ్మను ఫాలో అయిపోయి అది పోతుంది. అది పోయేటప్పుడు ఈ ఆవులు కాపరి ఉంటాడు చూసినావా, అతను గమనించుంటాడు వీళ్ళంతా మాట్లాడుకొని డిస్కస్ చేసుకునేది. అప్పుడు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందని అతను గమనించి సైలెంట్గా ఆయన ఫాలో అవుతాడు. ఎప్పుడైతే బహుళ పోతుందో ఇట 3 ముందు ఆవు, మళ్ళా దూడ, మళ్ళీ ఈ ఆవులు కాపరి 3 వరుసగా ఒకరి తెలియకనే ఒకరు పోతున్నారు అనమాట. పోత నేరుగా ఆవు వెళ్ళిపోయి పులి బోన్లోకి దూరిపోతుంది. దూరి ఇంక నేను వచ్చేసాను, నేను నా మాట నిలబెట్టుకున్నాను, తినేసేనని అని చెప్పేసి మోకాళ్ళ మీద కూర్చొని తల ఉంచుకొని సరెండర్ అయిపోతుంది. ఎప్పుడైతే సరెండర్ అవుతుందో ఇంక ఎగిరి అటాక్ చేసి తిన్నాము అని అనుకునేటప్పుడు
వెంటనే దూడ పరిగెత్తది. ఆపండి ఆపండి ఆపండి, మా అమ్మని చంపొద్దు, ప్లీజ్ ప్లీజ్ మా అమ్మని చంపగాకండి, నన్ను తినండి, నేను లేతగా ఉన్నాను, బాగా నీకు ఆకలి తీరుతుంది, రుచిగా ఉంటాను, నన్ను తిను, మా అమ్మని ఇసిపెట్టు, మా అమ్మ బతుకుంటే నాలాంటి వాళ్ళు ఎంతమందినో జన్మనిస్తుంది, నేను పోతే ఒక్కడనే ఏం కాదు, నన్ను తినేసి, మా అమ్మ నేను చేయగాకు అని ఏడుస్తా పులి కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు ఓ మంచి మీల్ దొరికింది, లేత మీల్, ఇదేదో బాగుంది, ఇప్పుడు రెండు తినేయచ్చు అనుకుంటా ఉంటుంది. ఆమెను వెంటనే ఆ ఆవుల కాపరి ఆమెను అడ్డం వస్తాడు. ఆగు, ఏం చేయాలనుకుంటున్నావు, నీకు తెలుస్తుందా, అది ఎంతో ధర్మబద్ధంగా అది దాని మాట నిలబెట్టుకుని ప్రామిస్ నిలబెట్టుకొని తిరిగి వచ్చింది కదా, అందుకోసమైనా దాన్ని ఇసిపెట్టు, దాని హానెస్టీ చూసినా దాన్ని ఇసిపెట్టు, బహుళాను దాని దూడను, నన్ను తినేసి, నేను ముసలోడిని, నాకు వేరే బాధ్యతలు ఏం లేవు, నేను చచ్చిపోయినా పెద్ద నష్టం ఏం లేదు, నన్ను తినేసి, పాపం వాళ్ళకు చిన్న వయసులో ఉన్నారు, వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉన్నది, వాళ్ళని ఇబ్బంది చేయగాకు, నన్ను తినేసి అని అంటారు అనమాట. అని అంటే ఇట్లా నన్ను తినంటే నన్ను తినని చెప్పేసి వీళ్ళు వాదించుకుంటామంటే ఆ పులి ఏకమాల కొంచెం వచ్చాను వీళ్ళ ముగ్గురు దగ్గరికి, మొదట ఎవరి నుంచి స్టార్ట్ చేయాలా అని. అప్పుడు ఫైనల్గా ఆవునే తిన్నామని ఒక్కసారిగా లేచి ఆవు మీద దూకపోయేటప్పుడు కృష్ణ ప్రత్యక్షం అవుతాడు. కృష్ణ ప్రత్యక్షమై ఆగు అంటాడు. అవును, ఒక్కసారిగా కృష్ణని చూసి అదిరిపట్టుకుంటూ అడుగులని కేసుకుని నిలబడుతుంది పులి. బిత్తర బిత్తరగా చూచ్చా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా భక్తుల్ని నువ్వు అటాక్ చేయాలనుకుంటున్నావా, నీకు తెలుసా నా భక్తులను చేయాలంటే ముందు నన్ను క్రాస్ చేయాలని, నా భక్తుల్ని ఇబ్బంది చేయాలంటే ముందు నన్ను క్రాస్ చేయాలి ఫస్ట్, ఏమనుకుంటున్నావు నువ్వు, ఎంతో ధర్మబద్ధంగా అది దాని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావని అది అనుకుంటే తప్పించుకోవచ్చు, నువ్వు ఊర్లోకి రాలేవు. హరే కృష్ణ. అట్లా ఎంత ధైర్యం ఉంటే మీకు నా భక్తుల్ని ఇబ్బంది చేస్తారు మీరు, అది దాని హానెస్టీ నిలబెట్టుకున్నామని నా కోసం అని దాని జీవితం ప్రాణం వదిలిపెడదామని వచ్చింది. ఓకే, ఒకటైతే ఒప్పుకుంటున్నా, నువ్వు నా భక్తులు నమ్మినవు, నా పేరు చెప్తానే నువ్వు సరే అయితే నీ భక్తులు మాట తప్పరని నమ్మి బహుళాన్ని ఇంటికి పంపించావు, అందుకు నేను నిన్ను క్షమిస్తున్నా అని చెప్పేసి ఒకసారిగా ఆయన చెయ్యి ఎత్తి పులి తల మీద పెడతాడు. అంతవరకు అంత క్రౌర్యంగా ఉండే పూలి ఒక్కసారిగా శాంత స్వరూపం వచ్చేస్తుంది దానికి, అంటే సాత్విక గుణం వచ్చేస్తుంది. ఎవరిని ఏం తినకుండా సైలెంట్గా దాన్ని హంగర్ తీపి పీస్ఫుల్గా వాళ్ళందరూ ప్రణామం చేసుకొని తలంచుకొని వెళ్ళిపోతుంది బయటికి. అట్లా ఎగ్జాక్ట్లీ ఆ పాస్ట్ టైం జరిగిన ప్లేస్ బహుళావన్. అప్పుడు కృష్ణ భగవానుడు వచ్చేసి బహుళాకు మాటిస్తాడు, నువ్వు నీ హానెస్టీని నా భక్తుల యొక్క విశిష్టతని తెలియజేసినావు కాబట్టి ఈ రోజు నుంచి ఈ వనానికి నీ పేరు ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఆ వనానికి బహుళా వన్ అని పేరు పెట్టేసినాడు. అప్పటి నుంచి ఆ వనం ఆ లేల్ ప్లేస్ జరిగిన ప్లేస్ బహుళ వన్. అందువల్ల ఆ ప్లేస్లో పెద్ద కుండు ఉంది, బహుళా కుండు, అండ్ బహుళ ఆవు గుడి ఉన్నది, అండ్ బహుళ అండ్ కృష్ణ ఉండే టెంపుల్ ఉంది. అవి దర్శనం చేసుకొని ఇప్పుడే రూమ్కి వచ్చినాము, అదే విషయం. హరే కృష్ణ. కుముదవనికి జయ హో, తాళవనికి జయ జయ హో, అండ్ బహుళావనికి జయ హో, రాధా గోవింద్ की जय हो, श्रील प्रभुपाद की जय हो, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, गौर प्रेमानंदे, हरि हरि बोल, हरे कृष्णा.